వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు, జూనియర్లు ఇవేం తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన హెచ్చరికలు పంపారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తే ఊరుకునేదే లేదని పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు ఎవరైనా పార్టీ లైన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీ ఫార్మ్స్ ఇచ్చేదే లేదని కూడా స్పష్టం చేశారు. మరి ఇటీవల కాలంలో అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా కొందరు ఎమ్మెల్యేలు అక్రమాలకి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మంత్రి లోకేష్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కూడా అయ్యారు. అక్రమాలకి పాల్పడద్దు. ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా, గ్రాఫెల్ మైనింగ్ వంటి అక్రమాలకి పాల్పడుతున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. అది కాస్త పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్లడంతో పాటు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మరి దీనిపైనే స్పందించారు మంత్రి లోకేష్. ఒకరిద్దరి వ్యవహారం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే వారు పార్టీకి అసలు అవసరమే లేదు, కావాలంటే బయటికి వెళ్ళిపోండన్న సంకేతాలు కూడా ఇచ్చారు. ఎవరైనా పార్టీ నియమాలకు లోబడి ఉండాలని, లేదంటే బయటికి వెళ్లేందుకు మేము డోర్ ఓపెన్గానే పెట్టుంచామని కూడా వారికి అల్టిమేటం చేసినట్లుగా తెలుస్తోంది. మరి మంత్రి లోకేష్ వార్నింగ్ను కొందరు ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోవటం లేదని తెలుస్తోంది. అందుకే వారు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవటం లేదని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి కొందరు టీడీపీ పార్టీలో జాయిన్ అయిన విషయం మనకి తెలిసిందే. వీరిలో కొందరే ప్రస్తుతం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకి పాల్పడుతున్నట్లుగానే ప్రచారం జరుగుతోంది. మరి ఈ అంశాన్ని కొందరు సీనియర్ నేతలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారిపైనే సర్కార్ ఓ కన్నేసుంచినట్లుగా తెలుస్తోంది. వారంతా కూటమి సర్కారుకు చెడ్డ పేరు తీసుకురావటం కోసమే ఆ వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నట్లుగా తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో సీఎం చంద్రబాబే కానీ మంత్రి లోకేష్ కానీ వెంటనే స్పందించి వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని కూడా ఇదివరకే డిమాండ్ చేశారు. మరి ఈ సందర్భంగానే మంత్రి లోకేష్ వారి గురించి కూడా మాట్లాడారు. పరోక్షంగా వాళ్లకు సైతం హెచ్చరికలు పంపారు. గీత దాటితే అంతే సంగతులు, బయటికి వెళ్లాల్సి ఉంటుందని కూడా ఖరాఖండిగా చెప్పారు. అయితే ఇప్పుడు మంత్రి లోకేష్ ఎమ్మెల్యే పనితీరుపై సమీక్షించడం, వారికి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు గీత దాటిన వారికి హెచ్చరికలు పంపటం మంచి పరిణామమని తెలుగు తమ్ముళ్ళు కూడా అంటున్నారు. తప్పు చేస్తున్న వారికి ఇప్పుడు కట్టడి చేయకపోతే గనక మున్ముందు వారి వల్లే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీకి గ్రాఫ్ పడిపోతుంది. మరి ఇది ఖచ్చితంగా అందరికీ తెలుసు. ప్రజల నుంచి కూడా ఆ పార్టీకి వ్యతిరేకత వచ్చే ఆస్కారం లేకపోలేదని కూడా చెప్పొచ్చు. మరి నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునే వారిని మెచ్చుకుంటూ తప్పు చేసేవారికి క్లాస్ పీకటం వల్ల ఎమ్మెల్యేలు సన్మార్గంలో వెళ్తారని కూడా అందరూ అనుకుంటాం. మరి ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పిదాలను ఇక మీదట జరగకుండానే లోకేష్ పర్ఫెక్ట్ విజన్ నాయకత్వంతో ముందుకెళ్తున్నారని మాత్రం చెప్పచ్చు. మరి చూడాలి, ఈ నాయకుల్లో మార్పు వస్తుందా లేదా, లేకపోతే మళ్ళీ లోకేష్ క్లాస్ తీసుకోవాలా అని. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.